సార్ మా కాశీ గారి తరఫున ఒక చిన్న మొమెంటో, ఒక చిన్న గిఫ్ట్ కూర్చి ఇక్కడికి విచ్చేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ అ హ్యూజ్ సక్సెస్ అండి. కాశీ గారి తరఫున ఒక చిన్న జ్ఞాపిక మీకోసం. మన ఏలూరు ఎంపీ గారు బ్రదర్, మాకు బాగా కావాల్సిన తలసాని శ్రీనివాసరావు గారు అల్లుడు. ప్లీజ్ ఒక్కసారి మీరంతా బ్యాక్ వెళ్తారు, వెలిగింతారు. మీరంతా బ్యాక్ వెళ్ళకపోతే కనుక ఇవన్నీ వెలిగింతారు. ప్లీజ్ దయించి ఒక్కసారి. అలాగే సమీర్ గారు, శ్రవణ్ గారు, జ్యోతి గారు, మీరంతా కూడా నుంచోవాలి. ఇలాగా నుంచుని కర్రలు పట్టుకోవాలి ప్లీజ్. సార్ ప్లీజ్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి సార్ ప్లీజ్. చలో రైట్, హై టు ఆల్, నేను మిలింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఆంధ్రాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ని కవర్ చేయడానికి ఇప్పుడు బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి వెంపా విలేజ్కి బయలుదేరాము. సో వెంపా విలేజ్ ఏంటంటే స్పెషల్ ఒక పర్సన్ ఉన్నాడనమాట. సో తన పేరు వచ్చేసి కాశీరెడ్డి అనమాట. సో తను ఓన్గా తన డబ్బులతో సొంత ఖర్చుతో పెట్టుకొని సో సంక్రాంతి సెలబ్రేషన్ని సెలబ్రేట్ చేస్తారనమాట ఈ వెంపా విలేజ్లో. టోటల్ 5 days సెలబ్రేషన్. సో అందులో ఫస్ట్ డే సెలబ్రేషన్ వచ్చేసి భోగి సెలబ్రేషన్. సో వాటిని కవర్ చేయడానికి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అనమాట. ఈ ఎక్స్పల్స్ అబ్బాయి ఉన్నాడు కదా, చాలా దగ్గర నుంచి కనిపిస్తున్నాడు. వెంపాకే వెళ్తున్నట్టు అనుగుణంగా కంటిన్యూగా చూస్తున్నావు కదా. ఇప్పటికి 3 to 4 times కనిపించాడు. సేమ్ రూట్లో వెళ్తున్నట్టున్నాడు. ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నాడు ఎక్కడ వెళ్తున్నాడో. ఇన్ కేస్ వెంపాకి అయితే మనకు పార్ట్నర్ దొరుకుతాడనమాట, టైంపాస్ అయిపోద్ది. సో చూద్దాం. సో అక్కడ ముందర వెహికల్ కనిపిస్తుంది కదా, సో వాళ్ళని జస్ట్ అడిగాను అంతే. వెంపా విలేజ్ ఎటు వస్తుంది అండ్ సెలబ్రేషన్స్ ఎక్కడ అవుతాయి బ్రో అని చెప్పేసి అడిగాను. బ్రో మేము తీసుకెళ్ళిపోదాం రండి అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అసలు ఆంధ్ర పీపుల్ అయితే. సో దగ్గరుండి మరి అక్కడికి ఈవెంట్స్ ఎక్కడైతే ఏంటి చూపించడానికి వెంట తీసుకొని వెళ్తున్నారనమాట. చాలా కైండ్లీనెస్ ఉంటుంది అనమాట పీపుల్స్తో ఇక్కడ ఆంధ్రాలో అయితే. నేను చాలాసార్లు ఆంధ్రాకి ఇప్పటికి 3-4 times వచ్చాను. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాను ఈ థింగ్ అయితే. అంటే తెలియకపోతే దగ్గరుండి మరి హెల్ప్ చేస్తారనమాట. చాలా కైండ్లీనెస్ ఉంటుంది. సో రైట్, ఏదో చెప్పాలనిపించింది అందుకే చెప్పేస్తాను. సో వెంపా విలేజ్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్ అక్కడి వరకు తీసుకెళ్తుంది కదా, బట్ అక్కడ సెలబ్రేషన్స్ ఎక్కడ అవుతాయి ఏంటి అనేది మనకు ఐడియా ఉండదు. సో అందుకే వాళ్ళు తీసుకుని అక్కడి వరకు డ్రాప్ చేస్తాను రండి బ్రో అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నారనమాట. సో ఫైనల్ మనలో అయితే రైట్ బ్రో కలుద్దాం. థ్యాంక్ యూ బ్రో. సో ఫైనల్లీ మనలో అయితే వచ్చి అడ్రస్ కూడా చూపించేసి ఇక్కడే జరుగుతుందని చెప్పేశారు. సో స్పాట్కి వచ్చేసాం అనమాట ఇప్పుడే. సో ఇక్కడ ఉంది స్పాట్ బ్యాక్ సైడ్. సో నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చేసి హాయ్ బ్రో, ఏ పేరు? శశికుమార్. ఓకే, శశికుమార్ బ్రో. ఇందాక మనం వెహికల్లో చూసాం కదా, సో మధ్యలో ఆపామన్నమాట. ఆపి కనుక్కుంటే వేరే దగ్గర ఎక్కడైనా ప్లాన్ చేస్తామన్నాడు. సో ఇక్కడికి వెళ్తున్నాను బ్రో రండి వచ్చేసాను అంటే మనతో పాటు వచ్చేసాడు. సో నైట్ ఇక్కడ సెలబ్రేషన్ చూసుకొని ఈ నుంచి నెక్స్ట్ మూమెంట్ ఏందో చూసుకుందాము. తర్వాత రేపు ప్లాన్ ఏదో చెక్ చేసుకుందాం ఒకసారి అయితే. సో బ్రో వెళ్దాం అందరికి. రైట్.
కార్యక్రమాలకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది, మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఈ పండుగకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించొద్దని సంబంధిత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన మినిస్టర్ ఈ చేతుల మీదుగా ఒకసారి దీన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ మా కాశీ గారి తరఫున ఒక చిన్న మొమెంటో, ఒక చిన్న గిఫ్ట్ కూర్చి ఇక్కడికి విచ్చేసారు మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్ అండి. కాశీ గారి తరఫున ఒక చిన్న జ్ఞాపిక మీకోసం. మేము చెప్పమండి, అది వెంపే. సో ఫైనల్లీ భోగి ముందైతే చాలా క్రాకర్స్ బ్లాస్ట్ చేశారనమాట. ఇప్పుడు కాశిరెడ్డి గారు ఇందాక మాట్లాడారనమాట ఇంటర్వ్యూలో. సో దాన్ని బట్టి అర్థమైందంటే ఇంకా క్రాకర్ షో ఉందంట యాక్చువల్గా. సో ఇప్పుడు దీని తర్వాత భోగి వంట కరెక్ట్ 2 o'clock వెలిగించారనమాట. దీని తర్వాత నెక్స్ట్ క్రాకర్ షో ఉందంట. సో క్రాకర్ షో కూడా తీసుకొని రెస్ట్ తీసుకున్నాం ఇవాళకి. సో ఇవాళ డే ఎండ్ చేసేస్తే రేపు మార్నింగ్ కోళ్ళ పందాలు ఉన్నాయన్నమాట పాలకొల్లులో. సో పాలకొల్లుకి వెళ్ళాల్సి వస్తుంది.
అవి వస్తాయా బ్రో ఏంటి? సో ఫైనలీ మొత్తానికి అయితే వెంపా విలేజ్ భోగి సెలబ్రేషన్స్ ఇదే అనమాట. సో ఇందులో వచ్చేసి నేను చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. భోగి మంటలు అండ్ క్రాకర్స్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ యాక్టివిటీస్ చేయించారు, పొలిటీషియన్స్ వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు. లైక్ ఇలా మొత్తం టోటల్ యాక్టివిటీస్తో టోటల్ డే అంతా ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి వెంపా విలేజ్. భీమవరంకి వచ్చి వెంపా విలేజ్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. సో నెక్స్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పార్ట్ 1 చేసేసుకోండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. అట్ ద సేమ్ టైమ్ ఫాలో ఆన్ Instagram.